అందరికీ నమస్తే అన్న. ప్రస్తుతం మనం వైఎస్ఆర్ కడప జిల్లా సింహాద్రిపురం మండలం బిదినంచెర్ల అలాగే చెర్లోపల్లి బోనాల అంకెవనిపల్లె ఇక్కడ గుడి అయితే కొత్తగా నిర్మించారు. ఈ గుడి దగ్గర అయితే ఉన్నాము. సో ఈ గుడి పేరు వచ్చేసి ఏను మీద గంగమ్మ తల్లి అంట. ఇది మామూలుగా పూర్వం నుంచి ఇక్కడ గుడి ఉండేది. అయితే కాలానుగుణంగా గుడి శిథిలావస్థకి చేరడంతో ఈ గుడిని మళ్ళా నిర్మించారు. సో ఇక్కడైతే గుడి చాలా అద్భుతంగా కట్టారు. ఈ గుడి వచ్చేసి ఓపెనింగ్ 8, 9, 10వ తేదీ అయితే ఉంటుంది. 8వ తేదీ ఇక్కడ మనకు హోమాలు అయితే జరుగుతాయి. 9వ తేదీ మనకు ధ్వజస్తంభం అయితే జరుగుతుంది. 10వ తేదీ మనకు ఇక్కడ విగ్రహ ప్రతిష్ట అలాగే ఎద్దులాగు పోటీలు అయితే ఉంటాయి. ఎద్దులాగు పోటీలు వచ్చేసి న్యూ కేటగిరీ వాళ్ళు అయితే వస్తున్నారు ఇక్కడికి. సో మనకి స్క్రీన్ లో చూసుకోవచ్చు, కింద బండ కనపడుతుంటది. ఎవరైనా కూడా ఎద్దులు అంటే న్యూ కేటగిరీ ఎవరైనా ఎద్దులు ఉన్నా కూడా ఆ రోజు మీరు ఇక్కడ అంటే ముందే ఫోన్ చేసి ఇట్లా మేము వస్తానని చెప్పేసి మీ పేరు అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఈ గుడికి సంబంధించిన ఇక్కడ పెద్దలు ఉన్నారు, అన్న వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. అన్న, ఈ గుడి మళ్ళా అంటే పునర్నిర్మించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటన్నా? పూర్వం నుంచి ఇది మేము చిన్నపిల్లల నుంచి మా పెద్దలు చెప్పడం ఏమంటే, ఇక్కడ ఎప్పుడైనా వర్షాధారాలు తగ్గిపోయి పంటలు ఎండిపోయే పరిస్థితిలో ఇక్కడికి వచ్చి అమ్మవారికి మేము మొక్కుబడి చెల్లించుకొని ఆటలు పెట్టడము, ఆమెకు నైవేద్యం అన్నీ చేసి ఇక్కడంతా గ్రామ ప్రజలంతా సకుటుంబ సమేతంగా అందరం వచ్చి ఒక సహబంతి భోజనం భోంచేసి ఇక్కడ సాయంత్రం వరకు కాలం గడిపిపోయే వాళ్ళము. సాయంత్రానికి అప్పట్లో ఈ దేవతకు వచ్చే వర్షాలు వస్తాయనేదో నమ్మకం, మాకు ఒక ప్రగాఢ నమ్మకం ముందు నుంచి మా గ్రామ ప్రజలకు. ఎప్పుడు వర్షాలు తక్కువైపోయి పంటలు ఎండిపోయే స్థితిలో మేము అందరం వచ్చి రెండు ఊర్లు కలిసి ఇక్కడికి వచ్చి ఆ అమ్మవారికి నైవేద్యాలు ప్రసాదించి ఆమెను ఏడలు కొట్టుకొని ఆమెకు అంతా అన్నప్రసాదాలు చేసుకొని అందరం సహబంది భోజనం కుటుంబ సమేతంగా అందరం గ్రామ ప్రజలందరం వచ్చి కుటుంబం అంతా వచ్చి అందరం ఒక సహబంది భోజనం భోంచేసి ఆమె సాయంత్రం అయ్యే కొద్దీ వర్షం వస్తుందిరా పెద్దోళ్ళు పో అంటే అప్పట్లో మేము చిన్నప్పుడు కూడా బాగా అట్లా వర్షాలు వచ్చాయి. అది ఒక నమ్మకం మాకు గ్రామ ప్రజలందరికీ. అదేవిధంగా ఈ గుడి పునర్నిర్మాణం గ్రామ ప్రజలంతా కలిసి బాగా ప్రతిష్టాత్మకంగా బాగా ఘనంగా చేస్తాండ్రు. ఇప్పుడు రేపు 8, 9, 10 తేదీలలో ఇక్కడ ఉత్సవాలు బాగా జరుగుతాయి. అది మాకు పెద్ద నమ్మకం ఈ మీద. అంటే ఈ చుట్టుపక్కల అంటే గ్రామాలు ఎన్ని గ్రామాలు ఉన్నాయి గుడి చుట్టూ? అంకేనపల్లె, బోనాల, ముందు మెయిన్ బిదినంచెర్ల చెర్లోపల్లి సంబంధించి పొలిమేర హద్దులో ఉంది ఈమె తల్లి. కొండ మీద దానివల్ల 8 గంగమ్మ అని పేరు పైన ఎత్తు ప్రాంతంలో ఉంది కాబట్టి ఇంకా చుట్టూ అంకేనపల్లె, బోనాల, కనపాపల్లె ఈ రూపంగా ఎక్కువ భక్తాదులు ఎక్కువగా ఆమెకు పూజలు ఘనంగా జరుగుతాయనే పరిస్థితి ఇప్పుడు ఎక్కువైపోయింది. అంటే చుట్టూ అంటే పల్లెలు మొత్తం ఎన్ని ఉండొచ్చు? ఒక 5-6 ఉన్నాయా? దాదాపు ఒక 8, 10 పల్లెలు కలుస్తాయి. అందరూ వస్తారా? అంతే 10 పల్లెల్లో వస్తుంటారు. అమ్మవారి నమ్మకం ఉంది. అన్ని గ్రామాల ప్రజలు అదే బెంగళూరు నుండి వస్తారు, అనంతపురం నుండి వస్తారు, ఇక్కడ కడప, కర్నూలు ఎక్కడ నుండి అయినా అమ్మవారి మీద నమ్మకంతో ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడ ముక్కులు చెల్లించుకొని వెళ్ళిపోతాం. ఇక్కడ స్పెసిఫిక్ గా ఏమంటే అమ్మవారికి ముసలి వాహనం ఉంది. ఎక్కడ ఆ టెంపుల్లో ముసలి వాహనం లేదు. ఇప్పుడు స్పెసిఫిక్ గా వీళ్ళు ఈ ఐడియా చేసి ముసలి వాహనం పెట్టినారు. ఇంతవరకు ఎక్కడ కానీ గంగమ్మ అమ్మవారికి ఎక్కడా లేదు. ఇక్కడ అయితే వాళ్ళు స్టాచ్యూ తెచ్చినారు. అది తొందరలోనే రేపు 9వ తారీఖు 10వ తారీఖు జరిగే ప్రతిష్టా కార్యక్రమాలు అవన్నీ వీళ్ళు దగ్గరుండి చేయించుకుంటాం. ఓకేనా. సో మన కడప జిల్లాలో చుట్టుపక్కల కానీ అనంతపురం కానీ ఇటు ఎక్కడి నుంచి అయినా సరే ఇక్కడ గుడికి వస్తూ ఉంటారంట. సో మరి మామూలుగా ఎవరైనా కూడా గుడికి రావాలనుకుంటే కన్నా 8, 9, 10వ తేదీ రండి. మనకు ఆ 3 రోజులు నిత్య అన్నదానం కూడా జరుగుతుంది. 10వ తేదీ అనేది మనకి ఎద్దుల పోటీలు అయితే ఉంటాయి. నా ఎద్దుల పోటీలు లేకుండా ఏమన్నా బండలాగడి పోటీలు అయితే ఉన్నాయి. స్పెసిఫిక్గా చెక్క భజన ఇక్కడ ఈ లోకల్గా అందరికీ అర్థమయ్యే రీతిలో కళలు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అన్ని కళల్ని ఇక్కడ తెచ్చి చూపిస్తున్నారు ప్రజలు. సో ఇంకా మనకు ఎద్దుల పందాల విషయానికి వస్తే కన్నా మొదటి బహుమతి 75,000, రెండో బహుమతి 60,000, మూడవ బహుమతి 50,000, నాలుగో బహుమతి 40,000, 5వ బహుమతి 30,000, 6వ బహుమతి 20,000, 7వ బహుమతి 10,000, 8వ బహుమతి 5,000. అలాగే పోటీలో పాల్గొన్న వృషభరాజులకు అంటే వచ్చి వెళ్ళిన దానికి వాళ్ళకి కూడా మళ్ళీ కన్సలేషన్ ప్రైజ్ మనీ కూడా ఉంటుంది అన్న. 5,000. సో వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయే వాళ్ళకు అంటే మళ్ళీ బాధపడకుండా వెళ్ళకుండా వచ్చిపోయిన ఖర్చుల కోసం మళ్ళీ 5,000 అయితే ఇస్తున్నారు. సో కాబట్టి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు కావచ్చు, మన అలాగే పులివెందుల ఇట్లా మనకి సింహాద్రిపురము, లింగాల, తొండూరు, కడప జిల్లాలో మొత్తం అందరూ కూడా 8, 9, 10వ తేదీ ఇక్కడికి అంటే గుడి ఓపెనింగ్కి వచ్చి ఈ
ప్రతిష్టను అమ్మవారి ఆశీస్సులు పొంది ఈ గుడి ప్రతిష్టను విజయవంతం చేయవలసిందిగా మన ఛానల్ తరపున అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజల తరపున మనం కోరుకుంటున్నాం. ఈ గుడి నిర్మించడానికి చుట్టుపక్కల గ్రామ ప్రజల విరాళాలు వచ్చేసి 9,60,000 రూపాయలు వచ్చింది. ఈ డబ్బులు ఎండోమెంట్ కట్టిన తర్వాత 38,40,000 రూపాయలు అయితే వచ్చింది. సో మొత్తం 48 లక్షలతో అయితే నిర్మించారు గుడి. ఈ డబ్బులే కాకుండా ఇంకా ఎక్స్ట్రా మనీ అంటే మళ్ళీ చందాలు రాబట్టి చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఉంటాయి కదా, వాళ్ళందరి ద్వారా చందాలు రాబట్టి మళ్ళీ గుడి అయితే నిర్మిస్తున్నారంట. యాక్చువల్గా ఇక్కడ 8 గంగమ్మ గుడి అన్నప్పుడు ముందు వచ్చేసి చౌడు మీదలాగా సత్రంలాగా ఉండిండేది. మళ్ళీ ఇది బిలంచల గ్రామ ప్రజలు ఉంది కాబట్టి బిఎన్ బ్రహ్మానంద రెడ్డి గారు ఆయన సతీమణి బిఎన్ ఝాన్సీ రాణి సింహాద్రిపురం జెడ్పీటీసీ ఆమె వచ్చేసి వీరందరూ కలిసి ఇక్కడ ఎలాగోలా మళ్ళీ గుడిని పునర్నిర్మించాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఈ క్రౌడ్ ఫండింగ్ అంతా స్టార్ట్ చేసినారు. అంటే క్రౌడ్ ఫండింగ్ అంటే ఈ పల్లెల ద్వారానే మళ్ళీ ఆయన వ్యక్తిగతంగా కూడా బయట నుంచి చాలా ఫండింగ్ తీసుకొచ్చి ఈ గుడిని నిర్మించడం జరిగింది. మీరు మామూలుగా వీడియోలో చూస్తూ ఉంటారు, పాత గుడి కూడా మనకు ఫోటోలు ఉన్నాయి. ఒకసారి చూడండి పాత గుడి ఎలా ఉంది అనేది ఒకసారి చూడండి. ఇప్పుడు కొత్త గుడి ఎలా ఉండదు అనేది ఒకసారి చూడొచ్చు. యాక్చువల్గా ఇంకోటి ముందు ఇక్కడ కరెంట్ వస్తుంది అంటే కనీసం ఇక్కడ ఏదో 1-2 లైట్లు లాగా ఉండే. కాకపోతే జనాలు బాగా వచ్చేవారు, లాంగ్ నుంచి వచ్చేవారు. అనంతపురం, ధర్మవరం, ఇట్లా పులివెందుల, పొద్దుటూరు ఇట్లా అందరూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇంకా ఇక్కడ మరిన్ని ఎక్కువ సౌకర్యాలు ఇక్కడ ఇప్పుడు బాగా కల్పించడం జరిగింది. మీరు మామూలుగా 8, 9, 10వ తేదీ ఇక్కడికి వచ్చాకనే ఈ వాతావరణం కూడా మీకు అర్థమవుతుంది. కొండ ప్రాంతంలో ఉంది, ఇక్కడ కరెంటు కానీ ఈ రోడ్డు కానీ సరిగా ఉండేది కాదు అన్న. ఇక్కడికి మొత్తం కరెంటు ఈ రోడ్డు అనేది ఈ మధ్యన వచ్చింది. రోడ్ ఇంకా ఇప్పుడు పునర్నిర్మాణం జరుగుతుంది. ఇంకా పూర్తి 90% వర్క్ అయిపోయింది. ఇంకా 10% అయితే రోడ్డు పూర్తిగా తయారవుతుంది. ఇక్కడ కరెంట్ లేనప్పుడే 15 ఫోన్ల దూరము ఒక చెల్లోపల్లె ఒక చిన్న రైతు పాంశెట్టి శ్రీరాములు అనే ఒక అబ్బాయి ఈ గంగమ్మ తల్లి మీద ఎంతో భక్తితో ఆయన దానికోసం చాలా కష్టపడి 15 ఫోన్లు తన సొంత కష్టార్జితంతో తన సొంత డబ్బుతో ఇది కరెంటు లాగడం జరిగింది. అప్పట్లో దానికోసం చాలా కృషి చేసినాడు అబ్బాయి, పాంశెట్టి శ్రీరాములు అనే అబ్బాయి. సో ఇట్లా దాతల సంపూర్ణ సహకారంతో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేయడం వల్ల ఈ గుడి అనేది ఈ రోజు ఇంత బాగా అభివృద్ధి చెందింది. ఈ గుడి దగ్గరికి ఒకవేళ మీరు రావాలంటే కన్నా ఇట్లా బోనాల నుంచి రావచ్చు, ఈ పక్క బిదిరించల నుంచి రావచ్చు, చెరులోపల నుంచి ఉంది. లోపల నుంచి అయితే మామూలు మట్టి రోడ్డు ఉంది. బిదనంచెల నుంచి కానీ బోనాల నుంచి కానీ అయితే రోడ్డు బాగుంది. సో ఇట్లా రావచ్చు మీరు. ఒకవేళ రావాలనుకుంటే కన్నా బోనాలకు వచ్చి అడిగినా చెప్తారు, బీంచర్లకు వచ్చి అడిగినా చెప్తారు, చెరులోపల్లికి వచ్చినా అడిగినా చెప్తారు. 8 గంగమ్మ గుడి దగ్గరికి రావడానికి కొన్ని పట్టా పొలాలు కూడా స్థలం ఇవ్వడం జరిగింది ఈ గుడికి. ఈ గుడికి కూడా ఇక్కడ పట్టా నెంబర్లో 11 సెంట్లు విరాళం చేసినారు. రాజశేఖర రెడ్డి అని పాముల రాజు అంటారు ఆయన, బీరంచర్లే 11 సెంట్లు పట్టా స్థలం గుడికి ఇవ్వడం జరిగింది. ఇక్కడే వచ్చేసి ఈ రోడ్డు ముఖ్యంగా నిర్మాణం జరగడానికి బీరంచర్ల గ్రామ ప్రజలు మంచిగా తోడ్పడినారు. చాలా మంది సాయం చేసినారు. దీనికి ఉచితంగానే స్థలం ఇవ్వడం జరిగింది ఈ రోడ్డుకి. ఈ రోడ్డు లేకపోయి ఉంటే తొమ్మలపెంట వాళ్ళు 30 సెంట్లు ఈ దారికి గాను ఈ గంగమ్మ గుడికి దారికి గాను 30 సెంట్లు రస్తా ఇచ్చిన తర్వాతనే ఈ రోడ్డు స్టార్ట్ అయింది. సో ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కదానికి తోడ్పడినారు కాబట్టి ఈరోజు ఈ గుడి అనేది ఇంత బాగా అభివృద్ధి చెందింది.